హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తాత బాగున్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఏం లేదు, ఎంటకాలు ఎందుకు కడి చేసినావు కొంతమంది అంటులు అన్న పోలీసులు కడి చేయించిలాట ఎంటకాలు. ఇంకొంతమంది ఏదేదో మాట్లాడుకుంటుళ్ళు. నరం లేని నాలుగు తీరులాడుతుంది అని ఫస్టే చెప్పిన. మళ్ళీ ఒకసారి నా విషయంలో కూడా రుజువైంది ఈ విషయం. వీడియో స్కిప్ కాకుండా చూడండి. స్కిప్ కాకుండా వస్తే నేను ఎంటకాలు ఎందుకు కడి చేయించినా, ఆ హెయిర్ స్టైల్ ఎట్లా కడి చేయించినా, మళ్ళీ హెయిర్ స్టైల్ ఎట్లా చేయించినా అని మొత్తం వీడియో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎంటకాలు పోతున్నాయి. ఇప్పుడు ఇక కటింగ్ చేపిస్తున్నా కొత్త స్టైల్తో. మళ్ళీ మేము ముంగట ఉంటా తీయద్దని అనుకుంటున్నా, కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఆయనతో హెయిర్ స్టైల్ కటింగ్ చేయాలి పరిస్థితి వచ్చింది. చేసేస్తున్నా ఇలా అయితే మొత్తం హెయిర్ స్టైల్తో మళ్ళీ కొత్త స్టైల్తో మేము ముంగట్టు ఉంటా. ఇన్ని రోజులేమో కొద్దిగా రాగ్గా అనమాట కదా, ఇప్పుడు మొత్తం ఫార్మల్గా ఇప్పటి నుండి. ఓకే, నా ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం మీ ఎంటకలు పోయినా ఏం ఫీల్ కాకుండా మంచి వీడియోతో మీ ముందు ఉంటా. మళ్ళీ కొత్త స్టైల్తో అయితే వస్తా. ఒక 2 months అయితే గ్యాప్ ఇస్తా. తర్వాత మళ్ళీ న్యూ స్టైల్తో మళ్ళీ మేము ముంగట్టు ఉంటాం. ఓకే చలో, కటింగ్ వేసుకుని అయితే పోతున్నాం షాప్ కుప్ప. కటింగ్ షాప్ అయితే వచ్చాం. ఇక వీక్తున్నాయి ఇలాంటి అయిపోయి గుండె చప్పుడాగిపోతోంది. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద పోతుందే గోవింద. అప్పుడు చేతులు ఎక్కువ పెట్టు, ఇప్పుడు ఒక మనిషి లెక్క మారి చూద్దాం. మన ఇంటిగా లేవు అన్నీ డెట్లాక్స్ ఎన్ని ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 3 34 35 36 37 మొత్తం 37 మొత్తం 45 పెట్టించినాం. ఇలా కొన్ని మధ్యలో కడి చేసినాం, కొన్ని డెట్లాక్స్ యూజ్ అవ్వడం వల్ల ఇది మిగిలినాయి. వీటికి కూడా బాయ్ బాగా కూడా తీసేయాల్సి వచ్చింది. ఇట్లా వచ్చేయాలి. అప్పుడు ఇట్లా మెచ్చుకొని ఇట్లా బాగా చేయడానికి చాలా టైం తీసుకొని మస్తు మెయింటైన్ చేసిన. ఇక అన్ని మెయింటైన్ చేయడం కూడా తీసేటప్పుడు అయితే మస్తు బాగా అనిపించింది. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మ్యారేజ్ ఉంది కాబట్టి తీయాల్సి వచ్చింది, తీసేసిన. ఓకే, మ్యారేజ్ ఆఫ్టర్ ఇద్దరం మళ్ళీ డెట్లాక్తో మేము ముంగట అవుతుంటారని చెప్తున్నా. ఒక 2 months గ్యాప్ ఇస్తారు. తర్వాత మళ్ళీ కొత్త స్టైల్తో మళ్ళీ డెట్లాక్తో మళ్ళీ మేము పట్టినాం. ఓకే హాయ్ ఫ్రెండ్స్, గుర్తుపట్టినా బొచ్చువైన పొల్లెక్కాడు కదా తప్పదు కదా మరి. ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎంటికలు అయితే తీసేసిన. కొత్త లుక్తో అవుతున్నా. బయట కావాలంటే భయం అవుతుంది, ఎందుకంటే బయట ఉన్న జలం ఇలా గుర్తుపట్టరు. ఇప్పుడైతే లాస్ట్కి అయితే ఫైనల్ అయితే హెయిర్ స్టైల్ కూడా అయితే సెట్ అయింది. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇంకా సెట్ చేయాలి పూర్తిగా. ఒక నెల పడుతుంది మొత్తం పూర్తిగా హెయిర్ స్టైల్ కావాలంటే. కొద్దిగా ఎక్కడ దగ్గర ఉంటాయన్నమాట. డెట్లాక్స్ అయినాయి కదా, మళ్ళీ కొత్త వీడియోతో కొత్త లుక్తో అయితే మేము ముంగట ఉన్నా. ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ కొత్త లుక్తో మేము ముంగట ఉంటాం. ఓకే చలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నా? కొత్త లుక్తో మేము ముంగట ఉన్నా కదా. ఇదే ఫస్ట్ మనం ఇట్లనే ఉండేటోని, కానీ డెట్లాక్స్ చేయబట్టి అట్లా తయారైనా. మళ్ళీ కొత్త లుక్తో ఎప్పుడు ఇట్లనే ఉంటాం. మళ్ళీ ఒక 2 months అయితే మ్యారేజ్ అయ్యాక మాత్రం ఇదే ట్రెండింగ్లో వస్తాయి. ఫార్మల్ వేసిండు ఏంది మొత్తం సార్ అయినాకోకుండా బ్యాగ్ డ్యూటీకి పోతుందా. ఇక ఫార్మల్గా తయారైన కాబట్టి ఎట్లయినా ఫార్మల్ డ్రెస్లు వేసుకొని రెగ్యులర్గా ఇట్లనే పోతుంది. కానీ ఫ్యాషన్ డ్రెస్లు వేసుకొని అప్పుడప్పుడు బ్యాగ్ పోతా అన్నట్టు. ఇప్పటి నుండి ఇదే ట్రెండ్లో నడుస్తాయి. ఓకే చేలో సుశీల్గా వీడియో అయితే ఎట్లుందో. హెయిర్ స్టైల్ కటింగ్ చేసింది కూడా మా ఫ్రెండే. అప్పుడేమో మొత్తం వాడు కూడా బాధపడ్డాడు, ఆడే కటింగ్ చేసుకోకరా అది. పాపం అతి వాచ్ టైంలో కూడా వాడే వాచ్ చేస్తాడు. వాచ్ చేయడానికి ఎంటకాలు అట్లా మెయింటెనెన్స్ అయితే ఘోరంగా ఉంటుండే. 2-3 hours పడుతుంది అట్లా వాచ్ చేసి అదంతా చేసేవారు. కాబట్టి కూడా బాగా మెయింటెనెన్స్ అయింది.
నాతో అవుతుండే కానీ ఇంకా కూడా ఇట్లాను ఇక ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లనే తీసేసిన. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు ట్రెండులనే ఉండాలని ఉంటుంది. వాడైతే ప్రతి వాచ్ టైంలో ఎప్పుడు వచ్చినా ఎంటికలు వాచ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఆయిల్ పెట్టాలన్నా వాడే వస్తుండే. అరే నీకు కూడా థ్యాంక్ యూ రా, నువ్వు ఇట్లనే సపోర్ట్ చేస్తాడు వాడు కూడా. ఎంటికలు అయితే తీసేసిన, ఇప్పుడైతే కొత్త లుక్తో ఎట్లున్నావు మంచిగా ఉన్నా కదా, ఇట్లనే నాకు సపోర్ట్ చేస్తాం. మంచి మంచి వీడియోలతో మేము ముందుంటా. నాకు ఫ్రెండ్స్ కూడా మస్తు సపోర్ట్ చేసిళ్ళు, మా ఫ్రెండ్స్ అందరికి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎంటికలు పెంచుకున్నప్పుడు చాలామంది తిట్టిళ్ళు నన్ను, ఇది అవసరం ఆరా అది కానీ వాళ్ళు నీ ఫేమస్కి వచ్చినాక వాళ్ళే వచ్చారే నీకు థ్యాంక్ యూ రా, నువ్వు 1000 మందిలో బజార్లకైనా బజార్ గుర్తుపడుతుందిరా, మాకు ఆ జాలు రాని. ఆ ఎంటికలతో కొన్ని సందర్భాలలో పెళ్లి పోతే అందరు నన్ను చూస్తుంటే నా పక్కకు నా ఫ్రెండ్స్ కూడా పక్క కోయటోళ్ళు, వీడేంది అట్లున్నారు ఇట్లున్నారు అని. ఒకవేళ ట్రెండ్కి వచ్చినాక వాళ్ళని ఇంట్లో రోడ్డు మీద పోతే అందరూ వచ్చి సెల్ఫీలు దిగితే వాళ్ళు కూడా అప్పుడు అన్నట్టు అరే అబ్బా నేను అప్పుడు తిట్టుకున్నారా, ఇలా మంచిగా నువ్వురా మస్తున్నవరా, గింత ట్రెండ్లా నువ్వు నడుస్తున్నావారా అని. నాకు ఇట్లనే సపోర్ట్ చేయండి, మంచిగా మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుంటా. ఓకే, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్.